ఇప్పుడు కవితా జిందగీ ప్రారంభమవుతుంది. ఈ కవితా జిందగీలో పాల్గొనే వాళ్ళంతా సృజనకారులు, కవులు, కళాకారులు, రచయితలు. ఇప్పుడు ఇందులో పాల్గొనబోయే వాళ్ళంతా శ్రామిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నలకి చదువు రాదు, చదువు అందలేదు, అక్షరాలు అందుకున్న మొదటి తరం వీళ్ళంతా. అక్షరాల్ని ప్రేమగా ముద్దాడి, ప్రేమగా ఆలింగనం చేసుకొని ఆ అక్షరాల్ని కవిత్వంగా, పాటగా, కళారూపాలుగా రూపొందించి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు, మనతో సంభాషిస్తారు. ఇప్పటికే గోరట వెంకన్న గారు, వరంగల్ సీనన్న, రాము రాథోడ్, చరణ్ అర్జున్ వేదిక పైన ఉన్నారు. నేను శతాబ్దాల మౌనాన్ని మోస్తున్న పుస్తకాన్ని నన్ను తిప్పి చదివితే ప్రతి పేజీలో నిరాకరణ అక్షరాలుగా ఉంటాయి. ఈ వాక్యాలతో స్వప్న కొండమడుగు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. స్వప్న కొండమడుగు.